సునీత మేడం ఓకేనా? ఓకే. ఓకే సార్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఈ రోజు ఒక మంచి టాపిక్ చెప్పుకుందాం. ఏంటి అంటే మన జీవితాల్లో చాలా ముఖ్యమని, మన జీవితంలో ఈ 4 విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటే మనకి లైఫ్ చాలా బాగుంటది. అటువంటి 4 విషయాల గురించి చెప్పుకుందాం. ఏంటి ఫస్ట్ విషయం ఏంటి? కోరిక, తృప్తి, ఆనందం, దుఃఖం. మీరు చూస్తాకి 4 వేరనుకుంటున్నారు కానీ ఈ 4 ఉన్న సత్యం ఒకటే. ఏంటి ఈ 4? కోరిక, తృప్తి, ఆనందం, దుఃఖం. ఈ 4ని కంట్రోలింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే జీవితంలో ఆనందాన్ని చూస్తారు. ఈ 4కి ఆనందానికి సంబంధం ఏంటి అంటే పూర్తిగా ఈరోజు అర్థం చేసుకోండి. ఏంటి అంటే కోరిక. కోరిక అంటే మన దగ్గర ఏదైతే వస్తువులు లేదో ఆ వస్తువులు. నాకు అందరూ స్టక్ అయినట్టు కనిపిస్తున్నారు. మీ అందరికి బాగానే ఉందా? కరెక్ట్ గానే వస్తుందా బానే వాయిస్? ఉంది సార్. బానే ఉంది. వాయిస్ బానే ఉంది. మీ అందరూ నాకు స్టక్ అయినట్టు కనిపిస్తున్నారు అలాగా మిమ్మల్లాగా. ఓకే. అయితే కోరిక, ఆనందం, తృప్తి, దుఃఖం. ఈ 4 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు కోరిక అంటే ఏంటి? కోరిక అంటే ఏంటి? మన దగ్గర ఏదైతే లేదో, మన దగ్గర లేనిది ఏదైతే ఉందో అది మనకు కావాలని ఆశించటం అన్నది కోరిక. అంటే ఈ కోరిక ఏ విషయంలోనా పుట్టొచ్చు. ఏ విషయంలోనా పుట్టొచ్చు మనకు కావాలి అంటే. ఆ కోరిక అన్నది పూర్తిగా మనకి అవసరం కొద్దీ ఉందా? లేకపోతే మరీ అవసరం కాకుండా అవసరం లేని కూడా కోరుకుంటున్నాం అన్నది కావాలి మనకి. అంటే అంటే మనకి అవసరమైన కోరికలు, అవసరం లేని కోరికలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అవసరం వేరు, కోరిక వేరు. ఫస్ట్ అవసరం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళి వాడికి ఒక సైకిల్ కావాలనుకున్నాడు అనుకోండి, అది అవసరం. లేదా ఒక స్కూటర్ కావాలనుకున్న నాకు అవసరం. కానీ కారు ఉన్న వ్యక్తి ఫ్లైట్ కావాలనుకుంటే అది అవసరం కాదు, అది కోరిక. ఓకే. మామూలుగా ఎక్కడక్కడ ఒక ఇల్లు ఉండాలి అనుకున్నాడు అనుకోండి, అది మామూలుగా అవసరం. అది మొత్తం ఊర్లో 10, 20 ఇల్లు కావాలనుకున్నాడు అనుకోండి, అది అత్యాశ అవుతుంది, కోరిక అవుతుంది, పెద్ద కోరిక అయిపోతుంది. మీకు అవసరాలు తీరుతాయి. ప్రతి ఒక్కళ్ళకి అవసరాలు అయితే బాగా తీరుతాయి కానీ కోరికలు తీరవు. కోరికలు ఎందుకు తీరవు అంటే ఒక కోరికకు అనంతం. అంటే ఒక కోరిక తీరగానే మానవుడికి ఇంకో కోరిక పుడతానే ఉంటది, పుడతానే ఉంటది, పుడతానే ఉంటది. కోరికలకు అంతు లేదు. ఫస్ట్ ఈ కోరికలు అంతు లేదు అంటే ఉదాహరణ ఏంటి అంటే ఏదైతే మనిషి తృప్తిగా జీవించటం మొదలుపెట్టాడో ఆయన ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో మాత్రం ఉంటాడు. లేదు, ఎన్నున్నా సరే మనిషి తృప్తి పడతలేదు అంటే ఆ మనిషి దుఃఖంలో ఉంటాడు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? ఆనందంగా ఉండాలా? లేకపోతే బాధగా ఉండాలా? జీవితాన్ని ఎలాగ అనుభవించాలి? ఫస్ట్ థింగ్ అది నేర్చుకోవాలి. అది నేర్చుకోవటం కోసమే ఈరోజు క్లాసు. అసలు కోరిక యొక్క నిర్వచనం ఏంటి? కోరికలకు మానవులకి ఎందుకు ఎందుకు ఇన్ని కోరికలు పుడతా ఉంటాయి? ఇదంతా పెద్ద గేమ్. ఇదంతా ఇది చాలా పెద్ద గేమ్ అన్నమాట. ఏంటి అంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ ఎదురుగా పెడతారు. దానికి చెల్లిస్తున్నామా లేదా? దానికోసం మనం పరితపిస్తున్నామా లేదా అని చెప్పేసి పూర్తిగా ప్రతి ఒక్క మానవుడికి ఏది కావాలో, వాడికి ఏది లేదో ఆ వస్తువుని తీసుకొచ్చి ఎదురుగా పెడతా ఉంటాడు. ఆ వస్తువు వచ్చినప్పుడు గుణం మారుతుందా? స్థిరంగా ఉంటున్నాడా? లేకపోతే ఆ ఆ వస్తువు గురించి మళ్ళీ తప్పు చేస్తున్నాడా అని చెక్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద గేమ్ ఇది, మామూలు గేమ్ కూడా కాదు.
అందుకే కోరిక ఉండొచ్చు, అది మనకి సాధ్యమైన కోరిక అయి ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, ఏదో ఒక వార్డుకి కౌన్సిలర్ అవ్వగలను అని నేను అనుకున్నానంటే అదేంటంటే ఒక చిన్న కోరిక. ఒక వార్డు కౌన్సిలర్ అవ్వాలన్న చిన్న కోరిక. ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటే, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే అర్హత కావాలి కదా. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మనకు తెలియాలి కదా, అతనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేయాలి కదా. ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఉదాహరణకి ప్రతి వ్యక్తికి కూడా కోరిక అన్నది పూర్తిగా ఎలా ఉండంటే మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరికి ఉండాలి. మళ్ళీ ఏంటంటే ఆనందాన్ని ఒక కోరిక తీరగానే మళ్ళీ మళ్ళీ వేరే కోరికలోకి వెళ్ళక ముందు వచ్చిన దాన్ని తృప్తి పడటం నేర్చుకోవాలి. ఈ తృప్తి ఎప్పుడైతే పడ్డాడో అప్పుడు మాత్రమే అతను ఆనంద స్థితికి చేరుకుంటాడు. లేదు తృప్తి పడలేదు, ఎంత ఉన్నా ఓకే కారే కదా, బిల్డింగే కదా. అంటే ఈ కారు, కారు మన కారే కదా, మనం కొన్న కారే కదా. ఈ కారుని ఎప్పుడు తెలుస్తుంది కారు విలువ? ఒక రోజు మధ్యలో ఆగిపోతే కారు విలువ తెలుస్తుంది. మనం ఎక్కడికో టూర్ వెళ్తున్నాం, మధ్యలో ఆగిపోయినాక అప్పుడు తెలుస్తుంది కారు విలువ. అప్పుడు దాకా తెలియదు. ఏంటంటే మన కారే కదా, పెట్రోల్ కొట్టేస్తున్నాం కదా రోజు. అంటే ప్రతి దాని పెట్టే తృప్తి లేకుండా మనం ఎప్పుడైతే జీవించటం మొదలుపెట్టామో అప్పటి నుంచి కూడా ఏమవుతుందంటే దుఃఖంలోకి మనం ప్రయాణిస్తున్నాము. లేదు, మన దగ్గర బైకే ఉంది, దాన్ని కూడా ఎంతో ఆనందంగా స్వీకరిస్తే అసలు బాధే లేదు. దాన్ని కూడా మనం ఎప్పుడైతే దాన్ని కూడా అంగీకరించి ఎప్పుడైతే మనం బైక్ను కూడా మనం ఎప్పుడైతే ఆనందంగా ఎప్పుడైతే తీసుకుంటాం మొదలు పెట్టామో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆనంద స్థితి తెలుస్తుంది. అంతేగాని ఒక ఎన్నైనా అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకు మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్, బైక్లు అన్నిటి ఎత్తున్నాను, ఒక్కొక్క ఎవరో ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి ఇస్తాను. సునీత మేడం మీరు చెప్పండి, ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక మనిషికి మీకు ఒక కోరిక ఉంది, తీరిపోతే నెక్స్ట్ ఏం చేస్తారు? ఒక దేవుడు వచ్చాడు మీ దగ్గరికి, భౌతికంగా జ్ఞానిగా చెప్పొద్దు, మామూలుగా భౌతిక మనుషుల్లో చెప్పండి అంతే. ఒక దేవుడు వచ్చాడు, ఒక కోరిక తీర్చేశాడు, మీకు అడగగానే ఇంకో కోరిక, ఓకే అమ్మ నెక్స్ట్ ఏంటంటే అప్పుడు మీరు ఏం అడుగుతారు? మళ్ళీ అడుగుతాం సార్. ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ ఉండనే ఉంటుంది. అన్ని అయిపోయినాయి, చివరికి ఏం అడుగుతారు? ఏదంటే అది చివరికి అయిపోతుంది. మీరు ఏదంటే అసలు మీ నోట్లోంచి రాకుండానే దేవుడు ముందే అవధేసేస్తున్నాడు. పద్మ గారు మీ క్వశ్చన్ మిమ్మల్ని అడగను, మీరు మళ్ళీ జ్ఞానం గురించి తిప్పి తిప్పి చెప్తారు, నేను అడగను మిమ్మల్ని. అందుకే సునీత మేడం అడిగా. అయితే ఇక్కడ ఒక అన్నీ కోరిక తీరిపోగానే తీరిపోయాయి ఇంకో కోరిక, అంటే ఈ చివరికి ఏం ముక్తి అడుగుతారు? గురించి అడుగుతాం. అంటే మనశ్శాంతి కోసం కోరుకుంటున్నారు చివరికి, అంతేనా? అంతే. అంటే ఇక్కడ ఏంటి అంటే మనము ఎప్పుడు కూడా ఏది కోరుకోవాలి అన్నది మనకి తెలియదు. మనకు తెలియదని ఎందుకంటున్నానంటే మైక్ ఆన్ చేసుకోండి. మనకు తెలియదని ఎందుకంటున్నాను అంటే మనకి మానవుడికి ఏంటి అంటే మానవుడికి తెలియని విషయం ఏంటంటే మానవుడు అంటే ఎవరైతే మానవుడు ఉన్నాడో వాడు తపస్సు చేసినప్పుడు ఒక కోరికతో స్టార్ట్ అవుతాడు. ఓకే, తపస్సు అయిపోయేటప్పటికి ఇంకో కోరిక ఉంటది. అంటే అందుకే భగవంతుడు కూడా వచ్చి మానవ నీ కోరిక ఏంటి అని అడుగుతాడు. ఎందుకంటే ఈ లోపల ఎంత అప్డేట్ అయ్యి ఉంటాడో ఏం అడుగుతాడో అని చెప్పి అడుగుతాడు. అంటే మానవుడికి కోరికకు అంతు లేదు. ఏ క్షణాన ఏ కోరిక పుడతదో కూడా తెలియదు మానవుడికి. ఫస్ట్ పాయింట్ ఇది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక కోరిక పుట్టగానే దానికి మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తీసుకోవాలి గానీ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి దాన్ని కూడా అవసరానికి మించి తీసుకుంటున్నాం. అవసరానికి మించి తీసుకుంటున్నాం అంటే పూర్తిగా ఏంటి అంటే మన స్థితి ఏంటి? ఇప్పుడు ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, నేను మా అయితే ఒక వార్డ్ కౌన్సిలర్ అవ్వగలను అంతే. నాకు అది కూడా అది కూడా నాకు అవసరం లేదు. కాదు, మాకు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక వార్డ్ కౌన్సిలర్ అవ్వగలను నా స్టామినా ప్రకారం అయితే పోనీ. అంతేగాని మన ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలంటే, మినిస్టర్ అయిపోవాలంటే, చీఫ్ మినిస్టర్ అయిపోవాలంటే అవన్నీ కాని పనులు. ఇది అత్యాస. ఇది అత్యాస అవుతది. తీరని కోరిక అవుతది అంతే. ఈ తీరని కోరికల వల్లే మానవుడికి దుఃఖం వస్తుంది.
ఈ కోరికలను ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోవడం మొదలుపెట్టాడో, యెస్! ఈ రోజు నా దగ్గర బైక్ ఉంది. నేను ఎంతో ఆనందంగా తిరిగొచ్చానని చెప్పి మనకి ఎప్పుడైతే అనిపించిందో, లేదా కార్ ఉంది. ఎంతో ఆనందంగా తిరిగొచ్చానని చెప్పి మనం అనుకుంటేనే నెక్స్ట్ లెవెల్‌కెళ్తాం. అంతేగాని కారే కదా! ఏముంది? నా దగ్గర బెంజ్ లేదు కదా! బీఎండబ్ల్యూ లేదు కదా! ఏదో నార్మల్ కార్, చిన్న కార్ ఉంది కదా! అంటే అది నిజంగా కార్ లేనోడికి తెలుస్తది వాల్యూ ఏంటన్నది. అంటే ఇక్కడ ఏంటంటే తృప్తి లేకపోవటం వల్ల మానవుడికి దుఃఖం వస్తుంది. తృప్తి లేకపోవటం వల్ల మానవుడికి దుఃఖం వస్తుంది. ఇదే ఆనందాన్ని తృప్తి ఎప్పుడైతే చెందాడో మనిషి, యెస్! ఈరోజు కరెంట్ లేదు. నేను డాబా పైకెళ్ళి పడుకుంటాను. చల్లగా వెన్నెలను చూస్తాను. పైకెళ్ళి పడుకుంటాను. శుభ్రంగా ఒక చిన్న కాయిన్ పెట్టి పడుకుంటా దోమలు కుట్టవని చెప్పి ఎప్పుడైతే మనిషి ఎళ్ళిపోయాడో, అప్పుడేమవుతది? అతనికి పూర్తిగా తను ఉన్న పరిస్థితిని అంగీకరించాడు. కరెంట్ లేని పరిస్థితిని కూడా అంగీకరించాడు. అప్పుడేమైంది? అతన్ని ఏది కూడా చెలించలేదు. అంటే అతన్ని ఏది కూడా బాధ పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఇది నేర్చుకోవాలి మనం. యెస్! ఈరోజు ఓకే. ఈరోజు మన దగ్గర డబ్బులున్నాయి, లగ్జరీగా ఉన్నాం. రేపొద్దున ఇన్ కేస్ లేవు. అప్పుడు కూడా మన చేంజెస్ ఏది మారకూడదు. ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండాలి. అది మాత్రమే నిజమైన సత్యము. ఓకే. అసలు సంతోషం అంటే ఏంటి? సంతోషం రావాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు గూడా వర్తమానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన ఆనందం పొందుతారు. వర్తమానంలో అంటే ఏంటి? ఈరోజు క్లాస్ వింటున్నారు. ఈ క్లాస్ ఏం చెప్తున్నారు అని పూర్తిగా ఇక్కడే నుంచొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వర్తమానంలో ఉన్నట్టే వాళ్ళు. మళ్ళీ నేను చెప్పినప్పుడు కారు, బైకు, ఫ్లైట్ గురించి చెప్పినప్పుడు అయన్నీ ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ కోరికలను కొనుక్కు తెచ్చుకుంటున్నారిక్కడ. అంటే ఒక మనిషి తన ఆనందాన్ని ఎలా కోల్పోతున్నాడో కోరికల వల్ల, తృప్తి లేకపోవటం వల్ల. కోరికలుండొచ్చు. మనిషి ఆశాజీవి కోరికలుండొచ్చు. కానీ అతి మించిన కోరికల వల్ల ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏంటి అంటే ఒక దుఃఖంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ దుఃఖంలోంచి ఏదైనా పాజిటివ్‌గా తీసుకుంటం మొదలుపెట్టండి. ఉదాహరణకి ఒక ఇంట్లో పెళ్లి కుదిరింది. పెళ్లి ఇంకా కరెక్ట్‌గా ఒక గంట ఉందనగా పెళ్లి చెడిపోయింది. ఓకే. దుఃఖంలో ఉన్నారు. మొత్తం అందరూ దుఃఖంలో ఉన్నారు. చాలా బాధపడిపోతున్నారు. అంతా బానే ఉంది. ఒక వారం రోజుల తర్వాత పెళ్ళికొడుకు మంచోడు కాదని తెలిసింది. ఆడికి ముందే పెళ్లయిపోయిందని తెలిసింది. అప్పుడు ఇక్కడ ఏమైంది? అప్పుడు ఆనందం వచ్చింది గదా! అంటే అక్కడ సిట్యుయేషన్‌ని ఎలా కంట్రోల్ జేస్తున్నారు? అందుకే చెప్తున్నా. ఎంత పెద్ద వాదైనా, ఎంత పెద్ద ఏదైనా, ఏ విషయమైనా సరే 20 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఓకే. మీరు పడండి. ఎమోషన్ పడతానంటే పడండి. బాధపడతాను. 20 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోవద్దనేది ఈ విషయమే. ఈ వారం రోజుల్లోనూ ఆళ్ళ ఇంట్లోళ్ళు అందరూ భోంచేత్తం మానేసి, మొత్తం అందరూ స్ట్రైక్ జేసి, అయి జేసేటప్పటికి పదో రోజొచ్చేటప్పటికి ఆ కబురు తెలిసే లోపల ఈళ్ళు పోతారు. అంటే ఇక్కడ జీవితం పాడైపోయిందిగా. అంటే ప్రతి దాన్ని అంగీకరించే శక్తి మనకుండాలి. ఆనంద స్థితిలో ఎప్పుడూ ఉండాలి. గాడిద గుడ్డు పెళ్లాగిపోతే ఏమవుతది? ఇంకో పెళ్లి జేస్తాము. ఇంకో పెళ్లి ఆగిపోతే ఏమవుతది? పెద్ద విషయం ఉందని ఎప్పుడైతే మనం ఆ పావుగంట, 20 నిమిషాల్లో ఎవరైతే డెసిషన్ తీసుకున్నారో వాళ్ళు నిజమైన జ్ఞానవంతులు. ఆళ్ళు ధ్యానం కూడా చేయక్కర్ల. ఆళ్ళే నిజమైన జ్ఞానవంతులు. ప్రతి దాన్ని అంగీకరించాలి. అప్పుడు మాత్రమే ఆనంద స్థితిలోకెళ్తారు. దుఃఖానికి కారణం ఏంటి అసల? అతికి మించిన అంటే మనకి సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి, సంబంధం లేని విషయాలంటే పూర్తిగా ఉదాహరణ చెప్తా. మీ ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. మంచిగా చదువుకున్నాడు. ఏదో ఒక అందమైన భార్యని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు బానే ఉంది. మా అబ్బాయికి కూడా సేమ్ అటువంటి అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి ఈవిడ కాపలా కాస్తా ఇంకా అదే సంబంధాలు చూస్తుందనుకోండి. ఈ అబ్బాయికి ఎప్పటికి పెళ్లవ్వదు. ఎవరికో ఏదో జరిగిందని చెప్పేసి దాన్ని పట్టుకు కూర్చొని సేమ్ అలాగే రావాలి, అదే కావాలి, అలా ఉంటేనే జరుగుతది అంటే సృష్టిలో ఏది జరగదు. ఒకళ్ళలాగా ఇంకొకళ్ళు ఉండరు.
ఒకళ్ళు ఆలోచించినట్టు ఇంకొకళ్ళు ఆలోచించరు. సేమ్ టు సేమ్ కావాలంటే ఏది రాదు. అందు గురించి ఏంటంటే కండిషన్స్ కూడా పూర్తిగా ఈ కండిషన్ పెట్టుకుని ఆ కండిషన్స్ కూడా ఎందుకు జీవితంలో ఎక్కువగా ఇబ్బంది పెడతాయంటే మనం ఎప్పుడూ కూడా ప్రతి విషయానికి కూడా కమిట్మెంట్ అయిపోయి అంటే పూర్తిగా వెంటనే డెసిషన్ తీసుకుంటాం వల్ల కూడా జీవితం పాడైపోతది. వెంటనే డెసిషన్ అసల ప్రతి దానికి అని సరే నేను చేసేస్తా. చాలా తప్పిది. చాలా తప్పిది. ఒక 10 నిమిషాలు ఆలోచించాలి. పావుగంట ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ అతిగా మనం ఎప్పుడు ఆవేశపడిపోయి నిర్ణయాలు తీసుకుంటం వల్ల గతంలో చాలా విషయాలు జరిగినియి. ఈ భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే మనం కంపల్సరీ కూడా వర్తమానంలో ఉండాలి. తర్వాత స్పీడ్ డెసిషన్స్ ఏయైతే తీసుకుంటున్నామో దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి కూడా కావాలి. అప్పుడు మాత్రమే మన జీవితం ఆనందంగా ఉంటది. తర్వాత ఇంకోటేంటి అంటే మన ఆనందంగా ఉండటానికి కావాల్సిన లక్షణాలేంటి అసలు? ఆనందం అంటే ఏంటి? నిజమైన ఆనందం ఎక్కడ కలుగుతది? ఎప్పుడు కలుగుతది? ఉదాహరణకి మీకు మీ వారు తీసుకొచ్చి ఒక బంగారు వస్తువు కొనుక్కిచ్చారు. తీసుకొచ్చి ఇచ్చారు గిఫ్ట్‌గా. అది ఎంతవరకు ఉంటది ఆనందం? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు. నాలుగో రోజు మీరు అదే నగేసుకొని బయటికెళ్లారు. ఒక ఆవిడంటది, "ఇది బాగా పాత మోడల్ చేయించుకున్నావేంటి" అంటారు. అంటే మీ ఆనందాన్ని మీ పక్కనున్న వాళ్ళు అది ఒక మాట అన్నారు. వెంటనే ఇంటికొచ్చేస్తది ఆవిడ. మూడో రోజుకల్లా వెంటనే ఇంటికొచ్చేస్తది. ఇది పాత మోడల్ అంట. కొత్త మోడల్ తీసుకోవచ్చు కదా! మీరెందుకు పాత మోడల్ తీసుకున్నారు? నన్ను తీసుకెళ్ళరు బాగుండేది కదా! అది ఇది అని. ఫస్ట్ నేను నీకు కొనిత్తమే తప్పు అని చెప్పి పెద్ద గొడవ అయిపోతదక్కడ. అంటే తృప్తి యెస్. నేను కావాలని తీసుకున్నానని చెప్పి ఒక మాట ఆవిడతో చెప్పేసిందనుకోండి. అప్పుడేమవుతది? అవతల ఆవిడ ఎళ్ళిపోతది. ఈవిడ ఇచ్చేస్తది. గొడవ లేని పని. వేరే వాళ్ళు కూడా ప్రతి విషయానికి మన కంట్రోల్‌లోకి వాళ్ళెళ్ళకూడదు. వాళ్ళ కంట్రోల్‌లో మనం రాకూడదు. ప్రతి దాన్ని అంగీకరించాలి. ఓకే. రైట్. ఈ చొక్కా బాలేదన్నారనుకో, నాకు కంఫర్ట్‌గా ఉంది. నాకిష్టమైనది కొనుక్కున్నాను నేను. అంతే గదా! నేనేసుకునే చొక్కా నాకు బాగుండాలి. అంతే మీకెందుకు బాగుండాలి? నేనేసుకునే నగ నాకు బాగుండాలి. నేను తిరిగే కారు నాకు నచ్చాలి. మీకెందుకు నచ్చాలి? అంతే గదా! అంతే గదా! ఈరోజు క్లాసులు బావుంటాయి గాబట్టి ఎవరైనా వస్తారు. అంతేగాని పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి బావుంటే వస్తారు. మీకు నచ్చితేనే వస్తారా? మనకి ఫస్ట్ మనకు నచ్చాలి. మనం అంగీకరించాలి. అంగీకారం కూడా కావాలి ప్రతి దానికి కూడా. అంతేగాని వాళ్ళేదో చెప్పారు, వీళ్ళ చెప్పారు. ఈ ఎవరో చెప్పినయన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రెజెంట్ ఒక వస్తువు, ఈ వస్తువు నచ్చిందని చెప్పి మనం ఎప్పుడైతే తృప్తి చెంది, మనం దాంట్లోకి స్వీకరించుకొని మనం ఎళ్ళామో ఆనందంగా ఉంటది. అంటే ప్రతీదీ కూడా మనకు కావాల్సిన విషయాల్లో కోరిక, దుఃఖము, ఆనందము, తృప్తి. ఇయన్నీ 4 ఒకటే కదా ఇప్పుడు? వేరు వేరుగా ఉన్నాయి అయన్నీ. ఈ అన్నిటిని కల్పించే స్థితి మానవుడు ఒక జీవితం. మానవుడు ఒక జీవితం మొత్తం ఈ 4 మీద తిరుగుతుంటాయి. గిర్రా, 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 గిర్రా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఉండదు మానవుడి జీవితం. ఎక్కడ ఉండదు. గిర్రా, గిర్రా, గిర్రా తిరిగేదంతా ఇదే ఒకటే. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, మనం దేని కోసం పరిగెడుతున్నామో మనకు తెలియాలి. అంతేగాని మనం ఎంతసేపును వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. అందుకంటే ఆ మెడిటేషన్‌లో కూడా ఆళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని రావద్దు. గ్రూపుల్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఆళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. నచ్చితే ఎళ్ళాలి, నచ్చకపోతే మానేయాలి అంతే. ఒకరోజు క్లాసులు చెప్తా, రోజుకో చెప్తా. ఓ రోజు బాలేదు ఈరోజు క్లాస్ లేదని చెప్పి మీకు మెడిటేషన్ పెట్టే సినిమా చూస్తాను నేను. ఎందుకంటే ఆ క్లాస్‌కొచ్చే మూడ్ కూడా నాకుండదుగా. దీన్ని అర్థం చేసుకొని ఆనందంగా ఎప్పుడైతే ఆనందంగా మనం కొనసాగించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామో అప్పుడు మాత్రమే బావుంటది. మనకే ఆనందం లేనప్పుడు మనం వేరే వాళ్ళకి ఏదన్నా చెప్పినా సరే కష్టమే. ఎందుకంటే అంగీకరించదు. అది నిజం అవ్వదు. ఒకసారి మీరు ఫోన్ చేశారనుకోండి.
నేను చాలా ఆనందంగా మాట్లాడాను. బానే ఉంది. రెండోసారి ఫోన్ చేసి, "నువ్వు ఉండవమ్మా నాకే కష్టాలున్నాయి" అన్నావు అనుకో, అప్పుడు రెండో రోజు మొత్తం క్లాస్‌కి మానేసి ఏం చెప్తారంటే, "గణేష్ గారికి కష్టాలున్నాయి మనమే ఇంపార్టెంట్" అంటారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆనంద స్థితిని మనం మనకే పెంచుకుంటా పోవాలి. యెస్. ఒక్క చిన్న మాట ఎవరో ఒకళ్ళు డిస్టర్బెన్స్ చేశారు. మనం మాట్లాడేటప్పుడు ఏదో ఒక చిన్న మాట అన్నారు. ఆళ్ళ మాటకి మీరు ఎప్పుడైతే బాధపడ్డారో, మీ రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే. వాళ్ళకి ఆన్సర్ అప్పుడే చెప్పేసి మీరు మామూలుగా భౌతికంగా ఉన్నారో, అప్పుడు మీ మీద మీకు ఒక అవగాహన ఏర్పడ్డట్టు. అంటే మీకు పిక్చర్ బాగా క్లారిటీగా ఉన్నట్టు. అంతేగాని వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని పట్టుకు తిరిగారా, వాళ్ళ యొక్క మన జీవితంలో బాగా రిమోట్ కంట్రోల్‌తో ఆళ్ళు ఆడుతున్నట్టు, మనం ఆడించుకున్నట్టు. అంటే దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటంటే, మనం ఆనందంగా ఉండటానికి ఏం కావాలి ఫస్ట్? తృప్తి. జీవితంలో ఇది బాగా అసలు ప్రతి దానికి అంగీకరించండి అంతే. ప్రతి దానికి ఎప్పుడైతే అంగీకరించారో, అప్పుడు మాత్రమే మన ఆనందంగా ఉంటది జీవితం. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఏంటి అంటే, పూర్తిగా మన, మన స్థితిని కూడా మనం అంగీకరించాలి. వాళ్ళకేదో అనుభవం వచ్చేసిందంట, వీళ్ళకేదో అనుభవం ఇయన్నీ పక్కన పెట్టండి. అసలు ప్రెజెంట్ ఎవరికి మీరు ఎండ్ ఆఫ్ ది డే అనేటప్పటికి క్లాసులన్నీ పక్కన పెట్టి, అసలు మీ స్థితి ఎటుందో మీకు తెలియాలి. ఎందుకంటే ఒకళ్ళ చేసినట్టు ఇంకొకళ్ళు చేయరు. ఒకళ్ళకొచ్చింది ఒకళ్ళకి రాదిక్కడ. ఏమో ఈరోజు మీరు కొత్తగా ఈరోజే నేర్చుకుంటున్నారు. రేపొద్దున భవిష్యత్తులో ఇంకా పెద్ద గ్రేట్ వర్క్ చేస్తాకి యూనివర్సే మిమ్మల్ని తీసుకొచ్చిందేమో ఎవరికి తెలుసు. వెయిట్ చేసి చూడాలి. అప్పుడు మాత్రమే మన జీవితం ముందుకెళ్తది. అంతేగాని ప్రతి దానికి ట్రిగ్గర్ అయిపోయి, ప్రతి దాన్ని బాధపడ్డామంటే తృప్తి చెందలేదా జీవితంలో, మళ్ళీ వెనక్కి వస్తానే ఉంటాం మనం. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఈ కాడి నుంచైనా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా, సంతోషంగా ఉంటాకి గమనించండి. ఒక మనిషి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నాడంటే, ఆ మనిషి చేతిలో మీరుంటున్నట్టు. అది మీకు ఆ కంట్రోలింగ్ మీకు లేనట్టు. అది మీరు చెక్ చేసుకోండి. ఈరోజు మెడిటేషన్‌లో చాలా మంది చాలా క్లాసులు చెప్తా ఉంటారు. కానీ ఒక్కటి విషయం ఏంటంటే, ఆ చెప్పే వాళ్ళని ఒకటి మాట ఏంటంటే ఫస్ట్ క్వెషన్ ఏంటి? మీరు జీవితంలో ఆనందంగా ఉన్నారా అని అడగండి. దానికోసం నేను ఎతుకుతున్నానంటే, ఆడికి ఒక నమస్కారం పెట్టేసి వెనక్కొచ్చేయి. ఎందుకంటే అతనికి ఏమీ తెలీదు నీకేం చెప్తాడు. అందుకే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జ్ఞాని అన్నవాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు కూడా ప్రతి సెకండు కూడా ఆనందంగా గడపడానికి ముందు లక్షణం ఫస్ట్ లక్షణం అది నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆత్మజ్ఞానులో చెప్పుకోండి. అంతేగాని మనం 41 రోజులు సాధన చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ మాస్టర్, ప్రతి వోళ్ళు క్లాసులు చెప్పేస్తాం అది కరెక్ట్ కాదు. అసలు విషయం ఏంటంటే ఆనందంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు మాత్రమే బ్రహ్మానంద స్థితిలో ఉన్నట్టు బ్రహ్మజ్ఞానులు మాత్రమే. ఓకే. థాంక్ యూ జహపత్రిజీ. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్.